ఒక హీరో తన కుమారుణ్ణి అంటే వారసుణ్ణి సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేయాలి అంటే ఎంతో ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకుంటారు. ఎందుకు అంటే మొదటి సినిమానే మూల కూర్చుందనుకోండి, ఇక ఫ్యూచర్లో ఎలా ఉంటుందని ఒక ఆలోచన ఉంటుంది. అందువల్ల మంచి దర్శకుడిని ఎన్నుకుంటారు. కథనం ఎలా ఉందనేది తరచి చూస్తారు. 1-4 సార్లు వింటారు, సలహాలు తీసుకుంటారు. ఎందుకు అంటే మీరు చూస్తున్నారు అక్కినేని వారసులు, నాగార్జున కుమారుల పరిస్థితి ఎలా ఉంది అంటే ఆ విధంగా ఉండకూడదు అని చాలామంది హీరోలు ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. కానీ నటసింహనందమూరి బాలకృష్ణ తన కుమారుడైన మోక్షజ్ఞని ఎంట్రీ ఇవ్వాలి, సినిమాల్లో ఈ సంవత్సరమే ఉంటుంది అని ఒక వర్డ్ అయితే మనకి చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఆయన లుక్ అద్భుతంగా మారిపోయింది. మోక్షజ్ఞ లుక్ ఇప్పుడు కానీ చూస్తే మైండ్ బ్లోయింగ్, స్వీట్గా క్యూట్గా తయారైపోయాడు. డైరెక్టర్ ఎవరు అని ఇన్నాళ్ళు అనేక పేర్లు బయటకు వచ్చినాయి. బోయపాటి శ్రీన్ అన్నారు, ఇంకోళ్ళు అన్నారు. కానీ ఎవరు ఊహించిన డైరెక్టర్కి ఓకే చేశారట నటసింహనందమూరి బాలకృష్ణ. ఎవరు ఆయన అంటే ప్రశాంత్ వర్మ. మీకు తెలుసు, ఆహా యాడ్స్ కోసం ఆయన డైరెక్ట్ చేశారు. ఆయనే హనుమాన్ సినిమా తీసి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అటువంటి అద్భుతమైన డైరెక్టర్తో, అద్భుతమైన కథతో మన నందమూరి మోక్షజ్ఞని ఎంట్రీ ఇవ్వాలి, మొదటి సినిమా ప్రశాంత్ వర్మతో ఉంటుంది అనే వార్త ఇప్పుడు తెలిసిపోయింది. బయటికి వచ్చింది న్యూస్, అధికారికంగా బయటికి వచ్చిందంటే మైండ్ బ్లోయింగ్. ఇప్పటికే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. నందమూరి మోక్షజ్ఞ లుక్ మామూలుగా లేదు, మెంటల్ ఎక్కిస్తున్నాడు. వీర ఊర మాస్ స్టైల్లోకి దిగిపోయాడు, స్లిమ్గా తయారైపోయాడు. గడ్డము పెట్స్ పెట్టి ఎల్లో డ్రెస్ వేసి అబ్బబ్బబ్బా చూస్తే కొరుక్కు తినాలి అన్నట్లు ఉన్న మోక్షజ్ఞ లుక్ చూసి ఇప్పుడు యావత్ ప్రపంచం అదిరిపోతుంది. ఆయన ప్రశాంత్ వర్మకే ఓకే చేశారు. సో త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఇక చెప్పేదే ఉంది, 2024-25 అన్ని సంవత్సరములు నందమూరి నామ సంవత్సరములే భయ్యా.